హయగ్రీవ స్వామికి, హయగ్రీవ స్వామికి, హయగ్రీవ స్వామికి అంటే నాకు జయజయలు పలుకుతున్నారు. బహుశా విష్ణుమూర్తి కూడా ఓటమిని అంగీకరించినట్లున్నారు. విష్ణుమూర్తి కూడా తల వంచక తప్పలేదు. ఏమిటా కీంకారం? అంత కర్ణ కఠోరంగా ఉంది. హయగ్రీవుడా, ఓహో, జై జయలు పలికింది నాకు కాదనమాట, ఈయనకు జై జయలు పలుకుతున్నారు. ఓహో, ఈయనేనా హయగ్రీవ స్వామి అంటే? లేదు లేదు, అలా జరిగే అవకాశం లేదు. ఇది కపటం. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మాత, ఈ భక్తుడు కోరుకునే వరం ఒక్కటి. హయగ్రీవుడు కేవలం హయగ్రీవుడి చేతిలో మాత్రమే మరణించాలి. కానీ ఇప్పుడు వేదాలు నాలోనే లీనమైపోయి ఉన్నాయి. అవి ఉండగా నేను ఆలోచించాల్సిన పనేముంది? నేను క్షేమంగా ఉంటాను. నన్నెవరు ఏమి చేయలేరు. విష్ణుమూర్తి, నీ విచిత్ర వేషధారణ భలే బాగుంది. పులి చర్మం కప్పుకున్నంత మాత్రాన నక్క పులి కాదు, పులి నక్క కాదు. నాకున్నది కేవలం వీర పరాభవమే కాదు. హయగ్రీవ స్వామి, లేదు, అస్సలు కాదు. మీరు మర్చిపోతున్నట్టున్నారు. నాకు వరంతో పాటు వేదాల శక్తి కూడా లీనమై ఉంది. వేదాల శక్తి ప్రభావం ధర్మ కార్యాలకు మాత్రమే ఉపయోగపడుతుంది హయగ్రీవ. నీలాంటి నీతి, నియమం, న్యాయం, ధర్మం లేని వారికి అవి ఎల్లప్పటికీ ఉపయోగపడవు. అందుకే భుజబలం ఎన్నటికీ బుద్ధి బలాన్ని జయించలేదు. ఇదేమిటి? శ్రీహరి చక్రం నా గదను నాశనం చేసింది. ఇప్పుడు నాపై వేగంగా దూసుకొస్తుంది. ఆశ్చర్యం! సాక్షాత్తు సుదర్శన చక్ర ప్రయోగాన్ని ఈ దుష్టుడు ఎలా అడ్డుకోగలిగాడు? ఇప్పుడు ఈ దుష్టుడికి అంత్యకాలం దాపురించింది. శక్తులు కలిగి ఉన్నవాణ్ణి నేను. నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడైనా నీ బ్రహ్మలోకాన్ని నుండి బయటికి రా మూర్ఖుడా. విను, అపవిత్రమైన జలంతో నిండిన కుండలో పవిత్రమైన వర్షపు జలాన్ని నింపుకోవడానికి చోటుండదు. అదేవిధంగా పవిత్రమైన వేదాలను
నీలో దాచుకున్న వాటి శక్తిని గ్రహించేంత సామర్థ్యం నీకు లేదు దురాత్ముడా. ఇప్పుడు నీకు మరణం తప్పదు. ఆ విధంగా హయగ్రీవ స్వామి దైత్య హయగ్రీవుని అంతం చేసి తన బారి నుండి వేదాలను రక్షించారు. అలాగే వారు సకల లోకాలకు మళ్ళీ జ్ఞానజ్యోతిని ప్రసాదించారు. కనుక వారిని సకల లోకాలు బుద్ధి జ్ఞాన స్వరూపునిగా కొలుస్తారు. नारायणाय सुरमंडन मंडनाय नारायणाय सकल स्थिति कारणाय नारायणाय भवभीति निवारणाय नारायणाय प्रभवाय नमो नमस्ते। हयग्रीव स्वामी की जय, हयग्रीव स्वामी की जय, हयग्रीव स्वामी की जय। आधारं सर्व विद्यानां हयग्रीवम् उपास्महे। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। అంటే మనమందరం కూడా జ్ఞానానికి తెలివిని పెంపొందించే గురువైన హయగ్రీవుణ్ణి భక్తి ప్రపత్తులతో ధ్యానించాలి. వారి కంఠము ముఖము అశ్వానివి. వారు స్ఫటిక స్వచ్ఛమైన తేజోమయుడు. వారు సకల విద్యలకు ఆదిదేవుడు. హయగ్రీవుల స్వామి సకల విద్యలకు అధిపతి కనుక నేను నా సమస్యలన్నిటికీ సరైన సమాధానాలను వారి నుంచి తెలుసుకుంటాను.